వెల్కమ్ టు తేజ7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గూండారాజ్, ఎమ్మెల్యే గాంధీ గుండాయిజం, కౌశిక్ రెడ్డి ఇంటిపై ముఖాదాడి, పోలీసుల సమక్షంలో విధ్వంసకాండ, కౌశిక్ను హౌస్ అరెస్ట్ చేసి సహకారం, ఫ్యాక్షనిస్ట్ తరాల 20 వాహనాల కాన్వాయ్తో రౌడీ దండు, పోలీసులకు అరగంట దాకా అటు వెళ్లదీని పెద్దలు, కౌశిక్ను మద్దతుగా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కమిషనరేట్లో వారిపై దౌర్జన్యం, గాంధీకేమో స్టేషన్ వేలో, బీఆర్ఎస్ నేతలకేమో అరెస్టులు, హరీష్ భుజానికి తీవ్ర గాయం, కౌశిక్పై దాడి, రేవంత్ కుట్రే, కేటీఆర్ ధ్వజం, బీఆర్ఎస్ నేతలకు మద్దతుగా తిరగబడ్డ ప్రజానికం, పోలీసుల లాఠీచార్జ్, బీఆర్ఎస్ నేతలను విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగిన ప్రజానికం, తెలంగాణ బిడ్డలపై సర్కార్ కక్ష, స్థానికత, సుప్రీంకోర్టు ఆశ్రయించిన వైద్యారోగ్య శాఖ జీవో 33పై మొండిగా వివరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలగకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వం నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఆగం నిలిచిపోయిన ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రక్రియ, గురుకుల్ జేఏసీ సమో నోటీసు, సిపిఎం అగ్రనేత ఏచూరి ఇక లేరు, ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్తో కన్నుమూత, ప్రధాని మోదీ, రాహుల్, కేసీఆర్ సంతాపం, భూతపానికి సామాన్యుడే బలి. సామాన్యంగా చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండెక్స్ వార్మింగ్ ప్రకారంగా 10 దేశాల్లో అత్యంత భయంకరమైన ప్రభావం పడబోతుందని ఒక తాజా నివేదికలో తెలిసింది. దానిలో భారతదేశం కూడా ఉండబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వచ్చిన వర్షాలే మనకు ఒక ఉదాహరణ చెప్పవచ్చు. 2020 ఈ ఆగస్ట్ సెప్టెంబర్లోనే దాదాపు తెలుగు 2 రాష్ట్రాల్లో భయంకరమైన వర్షాలతో చాలా వరకు కూడా ఆస్తి నష్టం అనేది జరిగింది. దాదాపు 5,400 కోట్లు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇండెక్స్ వార్మింగ్ ప్రకారంగా 10 దేశాల్లో భారతదేశం కూడా ఒకటి ఉండబోతుంది. రాబోయే రోజుల్లో 2100 సంవత్సరం వరకు చూసుకున్నట్లయితే 3.5 నుంచి 10% వరకు మన జీడిపి గ్రోత్ పడిపోయే అవకాశం ఉందని ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదే వరకు 2040 వరకు చూసుకున్నట్లయితే దాదాపు 3.5% పేదరికం పెరిగే అవకాశం కల్పిస్తుందని ఓవర్సీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది. రాజీనామాకు సిద్ధమే, ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా, పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ, అయోధ్యలో భూ కుంభకోణం, బీజేపీ పెద్దలు, ప్రభుత్వ అధికారుల ప్రమేయం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ఆరోపణలు. సామాన్యంగా చూసుకున్నట్లయితే శ్రీరామ జన్మభూమి మందిర్ అయోధ్యలో ఉంది. ఈ అయోధ్య భూమి భారతీయ జనతా పార్టీ కట్టించింది. సామాన్యంగా ఈ భూమి కట్టే క్రమంలో అక్కడున్న భూసేకరణ విషయంలో దాదాపు 200 ఎకరాలని బీజేపీ ప్రభుత్వం అక్కడున్న అధికారులు కబ్జా చేశారని బీఎస్పీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్ గారు ఆరోపణలు చేయడం జరిగింది. స్క్రీన్ టైమింగ్తో అతకపోతున్న పిల్లల భాష నైపుణ్యంపై దెబ్బ. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ శాతం ఫోన్ వాడుతున్నారో వాళ్ళ ఒక మెదడు మీద, అదేవిధంగా భాష మీద పరివర్తన వస్తుందని ఎస్తోనియా సైంటిస్టులు చెప్పడం జరిగింది. అంటే పిల్లల ఒక స్క్రీన్ టైమింగ్ వల్ల దాదాపు వాళ్ళ ఒక భాష మీద ప్రభావం పడుతుందని. సామాన్యంగా చూసుకున్నట్లయితే ఐపాడ్, మొబైల్ చాలా మంది పిల్లలు చూస్తుంటారు. దీని ఒక ప్రభావం వాళ్ళ భాష మీద, మెదడు మీద పడుతుందని ఎస్తోనియా సైంటిస్టులు ఒక తాజా నివేదికలో వెల్లడించడం జరిగింది.